సార్ కృష్ణప్రసాద్ గారు, సార్ మీరు సీనియర్ ప్రొడ్యూసర్, ఎన్నో సినిమాలు తీశారు. అప్పటికి ఇప్పటికీ అసలు ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు ఏంటి సార్? ఇప్పుడు లైక్ ఓటీటీ శాసిస్తుంది, డేట్లు కానీ సంథింగ్ చాలా చేంజ్ ఓవర్ వచ్చింది. మీరు చూసిన చేంజ్ ఏంటి మీకు అనిపించింది? అంటే ఈ వీటిలో నేను నిజంగానే అడ్జస్ట్ కాలేకపోతున్నామేమోనండి. నేనే కాదు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా. అయితే కథను నమ్ముకుని 2 ఏళ్ళకి ఒకసారి సినిమాలు తీసే మాలాంటి వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరమైంది. కథను నమ్ముకుని చేయటం అంటారే, మంచి సినిమా తీద్దాం అనే ఒక తపన. నేను ఈ మధ్యన మీకు ఈ ప్రశ్నకి సమాధానం ఒకటే అండి. నేను అంతకైతే ఎన్నో సినిమాలు తీసినప్పటికీ నేను మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటూ మొదలుపెట్టిన, ఇందాక చెప్పినట్టుగా జెంటిల్మెన్ కానీ, సమ్మోహనం కానీ, యశోద కానీ అన్ని మంచి సినిమాలు, హిట్ సినిమాలే తీసే కదండి. 4వ సినిమా ఇది కూడా నేను పూర్తిగా నమ్మి ఒక మంచి అద్భుతమైన సినిమా ఇది. ఈ జనంలోకి వెళ్ళిందంటే చాలా హిలేరియస్ కామెడీ, హాయిగా వచ్చి అందరు కుటుంబాలతో సహా నవ్వుకుని, యూత్ అందరూ అన్ని వర్గాల వారు అంటారు మనకి జనరల్ ఇది, అలా నవ్వుకుంటూ అంత హాయిగా చూసే సినిమాని ఆ రోజు ఎగ్జైట్ అయ్యాను. సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా ఎగ్జైట్ అయ్యాను. ఆ తర్వాత మీరు అన్నట్టుగా మార్కెటింగ్ వచ్చేప్పటికి మళ్ళీ మా డిపెండెన్సీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది నేనే కాదండి, పెద్ద పెద్ద వాళ్ళు డేట్లు కొన్ని శాసించడాలు జరుగుతుంది. ఒక మంచి పరిణామం అన్ని పక్కల వస్తుందేమో అని ఆశపడుతున్నాయి. మనం హోప్ ఇది ట్రావెల్ అంటామండి, అంతకంటే ప్రస్తుతం ఇది లేదు. బట్ ఐ గాట్ ది బెస్ట్ డేట్ నౌ. ఇది బికాజ్ ఆఫ్ ది ఒక రకంగా బయర్స్ కానీ, ఎందుకంటే ప్రతి వారానికి మనకి సినిమాలు పడుతూనే ఉంటాయి. కాకపోతే ఇంకో 2 మేజర్ సినిమాలు ఉన్నాయి కాబట్టి మీది ఎందుకు సార్ డివైడ్ చేస్తారు మంచి సినిమా అని అన్నప్పుడు అది చాలా మంచి సలహాగా తీసుకుని నేను ఇచ్చేసానండి. దీని గురించి ఇప్పుడు ఇంతకంటే నేను ఏదో ఇండస్ట్రీలో 10 సినిమాలు చేసేవాడిని అయితే మాట్లాడటానికి అర్హత ఉంటుంది. ఎన్ని చేస్తానో తెలియదు, మంచి సినిమాలు తీస్తాను అంతేనండి. థ్యాంక్ యూ. ఇంద్రగట్టి గారు, సార్ ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. చాలా ఫన్ రైడ్ చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇంత ఫన్ రైడ్ చూడలేదు. థ్యాంక్ యూ. బట్ ఇంద్రగంటి గారు మార్క్ అంటే వేరుగా ఉంటుంది. పైగా మీరు సకుటుంబంగా వచ్చి చూడమంటున్నారు. బట్ ఇంద్రగంటి గారు లైన్ క్రాస్ చేసి కొన్ని డైలాగులు రాసినట్టు కనిపిస్తుంది. లేదండి, మన కుటుంబాల్లో కూడా చిలిపి తనం కొంత ఉంటుంది. అది దాటకుండానే రాశాను నేను. ఎందుకంటే నేను సాధారణంగా రాసే చాలా నేను ఎవరో అనగా విన్నవి అవి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది అప్పుడు గమనించలేదు, అష్టాచమ్మ సినిమాలో తనికెళ్ళ భరణి గారిని నాని అడుగుతాడు, మీకు ఇప్పుడు పెళ్ళి ఎందుకండి అంటాడు. అంటే నాకెందుకంటే నీకెందుకో నాకు అందుకే అంటాడు. యాక్చువల్లీ అది సరసమైన జోక్ అది. దాని తర్వాత ఇంకో స్టెప్ ముందుకెళ్ళింది, చాలామంది అప్పుడు చూడలేదు. మీ వయసు ఎంతండి అంటాడు. నేను 1961 మోడల్ అయ్యా, ఈ మోడల్కి సర్వీసింగ్ సెంటర్స్ కూడా లేవంటాడు. యాక్చువల్లీ దట్ వాజ్ అన్ అడల్ట్ జోక్. బట్ ఏంటంటే మామూలుగా జనరల్గా మనం మాట్లాడుకునే ఒక హెల్తీ వాతావరణంలో కొంచెం అప్పుడప్పుడు మిరపకాయ తగిలినట్టుండే హాస్యం ఈ సినిమాలో అక్కడక్కడ ఉంటుంది. నాకు అలా రాయడం కూడా ఇష్టం. అది అసభ్యత అవ్వకూడదు కాబట్టి అలా ఈ కథ కూడా అలాంటి ఒక కొంచెం ఏమన్నారు, అప్పుడప్పుడు కొంచెం కారాన్ని స్పైస్ని డిమాండ్ చేసే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఆ కోపం కూడా, ఆ సిచ్యువేషన్, ఆ సీన్ చాలా నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ సినిమాలో. అప్పుడు కిషోర్ అనడానికి చాలా బలమైన కారణాలు ఉంటాయి అలా మాట్లాడడానికి. సో అందుకని అక్కడక్కడ అలాంటి తలుకు బెలుకులు ఉంటాయి ఈ సినిమాలో కొంచెం. కిషోర్ గారు, సార్ హలో, క్వశ్చన్ ఏం లేదు సార్. స్టేజ్ మీద మీరు వైవహర్ష స్టేజ్ మీద ఉంటే ఎంత హిలియస్గా, ఇలాంటి ఫంక్షన్లు చూడడానికి కొన్ని యాక్చువల్గా చెప్తున్నాను నిజంగా కొన్ని బోరింగ్గా ఉంటాయి సార్. తప్పదు కూడా కూర్చొని చూస్తాం, అది వేరే సంగతి. బట్ మీలాంటి వాళ్ళు స్టేజ్ మీద ఉంటే ఎంత హిలేరియస్గా ఉంటుంది ఇవాళ చూసాం కాబట్టి. మా రిక్వెస్ట్ ఒకటి, కాస్త మీరు యాక్ట్ చేసే సినిమాలన్నిటికీ మీరు కొంచెం స్టేజ్ మీదకి వస్తుంటే కొంచెం బాగుంటుందని అనుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, ఐ విల్ డెఫినెట్లీ డూ మై బెస్ట్. ఇంద్రగంటి గారు, సార్ మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఇంకా తెలుగు సినిమాలు ఎంతో కొంత తెలుగుని ఉంచుతున్నారు అండ్ అలాగే క్లీన్ సినిమాలు తీస్తున్నారని చెప్పి ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుంది మీ మీద. బట్ నిన్న ఒక వీడియో చూసా, అది సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది. ఒక షోకి, ఓటీటీ షోకి మీరు వెళ్ళి ఆహనా పెళ్ళంట అనే క్లాసిక్ సాంగ్లో మహానటి సావిత్రి గారు చేసిన చాలా క్లీన్గా చేసిన ఒక పాటని చాలా వల్గర్గా పోర్ట్రే చేస్తే ఇంద్రగంటి గారు దాన్ని ఎంజాయ్ చేసినట్టో ఎంకరేజ్ చేసినట్టో ఒక ఒక మాట మాట్లాడారు. అదంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అంటే ఒకటి ఏంటంటేనండి, మేము సాధారణంగా అలాంటి షోస్ మేము అతిథుల కింద వెళ్తాము. వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా మా అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛ అక్కడ ఉండదు. అది కూడా వాళ్ళు కష్టపడి చేసినప్పుడు ఎంతో కొంత వాళ్ళని
ఎంతో కొంత అభినందించాల్సి వస్తుంది. పైగా నేను ఎలా చూస్తానంటే అది ఆ అమ్మాయి నిజంగా కష్టపడి చేసింది. ఆ పాట ఆ సందర్భానికి తగిందా కాదా అనేది చర్చనీయాంశం. నా దృష్టిలో దాని గురించి ఖచ్చితంగా డిబేట్ జరగాలి. మోర్ పీపుల్ షుడ్ టాక్ అబౌట్ ఇట్. ఐఎమ్ షూర్ ఆల్రెడీ కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది దాని మీద. అది జరగడం మంచిదే. కానీ ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటేనండి, మీరు 4-5 కట్స్ మేము నవ్వుతూ ఇలా వేస్తే మేము ఏదో విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నట్టు మీకు ఉంటుంది. కానీ అలా ఉండదు. మేము అన్ని మా షాట్లన్నీ ఒకేసారి తీసుకుని వేరే చోటుకు ప్లేస్ చేయొచ్చు. అవి సాధారణంగా అదే జరుగుతుంది. కాబట్టి అంతకుముందు కూడా నేను అనవసరం ఒక ఏదో నవ్వి కర్మగాలి ఇరుక్కున్నా ఒక దానిలో. అందరూ అపాలజీ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు నేను. కానీ ఏంటంటే నేను చెప్పేది, అలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కొక్కప్పుడు మేము కూడా మాకు వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు ఉన్నా కూడా సభా మర్యాదను పాటించి వాళ్ళని మేము అఫెండ్ చేయకుండా ఒకప్పుడు చేయాల్సి వస్తుంది. దాని ఇబ్బందులు ఉంటాయి, కాదని నేను అనట్లేదు. బట్ దాని మీద నేను కూడా చూశాను, దాని మీద వచ్చిన రీల్స్ నన్ను ప్రత్యేకంగా 100 మంది పెట్టారు. మీరు మాట్లాడిన దానికంటే ఘాటుగా ఇంద్రగంటి గారు ఏమిటండి ఇది అని. కానీ నేను ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ దట్ మేము ఇంటెన్షనల్గా చేయట్లేదు అది. బట్ దాని మీద డిస్కషన్ ఖచ్చితంగా జరగాలి. ఎందుకు ఇలాంటి పాటలకు ఇలా జరుగుతుంది అనేది క్రియేటివ్ ఫ్రీడమ్. మళ్ళీ ఇట్స్ ఆల్సో అన్ ఇష్యూ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్. మేము ఇంటర్ప్రిట్ చేస్తున్నాము అంటారు. నాకు వ్యక్తిగతంగా బెల్లీ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ అ గ్రేట్ ఆర్ట్ ఫామ్. కానీ మేబీ ఆ పాట దానికి కరెక్ట్ కాదేమో. ఇవన్నీ మేము అక్కడ చర్చించలేము అతిథులకి వెళ్ళి. అందుకని అంటే మీ మీద క్లీన్, నేను చెప్పిన పాయింట్ ఒకటి అయితే, ఇంకో పాయింట్ ఏంటంటే ఎటువంటి సందర్భానికైనా ఎటువంటి ప్రశ్నకైనా సరే మీ స్టైల్లో మీరు సమాధానం చెప్పగలరు. అలా దొరకకుండా ఏదన్నా ఒక అప్రిసియేషన్లో ఇంకోటో వాళ్ళకి అప్రిసియేషన్లో అనిపించేదో చేసేసి వచ్చి ఉంటే నాకు తెలిసి నేను చాలా డిఫరెంట్ అటెంప్ట్ అనేది చెప్పినట్టున్నానండి. అంటే పాపం అమ్మాయి దట్ గర్ల్ యాక్చువల్లీ, అంటే నేను ఆ పాట కాకుండా వేరే చేస్తుంటే ఐ వుడ్ హావ్ అప్రిషియేటెడ్ ఇట్. చెప్పాను కదా, దట్స్ అ వర్క్సమ్ సిచ్యువేషన్. మేము వెళ్ళి ఒక గంట సేపు టక వావ్ సూపర్ అనేవి పడ్డాయి అనుకోండి, వేరే అర్థం రావచ్చు. బట్ యా, ఐఎమ్ ఇన్వైటింగ్. నేను అది పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను చెప్పను. నాకు చాలా 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 ఇష్టమైన పాట, నాకు చాలా చాలా ఇష్టమైన సన్నివేశం సినిమా అది. బట్ ఇప్పుడు మోడర్న్ టైంలో ఎలా అవుతుందంటేనండి, పీపుల్ ఆర్ ఇంటర్ప్రిటింగ్ ఇన్ దేర్ ఓన్ వే. రకరకాల, ఇది క్రియేటివ్ ఫ్రీడమ్ పేరు, రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తున్నారు. సో నేను ఒకవేళ మనం దాని గురించి ఏమైనా విమర్శిస్తే, మీరు ఇప్పుడు చాలామంది సార్ మీరు అప్డేట్ అవ్వాలి సార్, మీరు అప్డేట్ అవ్వట్లేదండి, ఇంకా మీరు తెలుగు భాష అంటారేంటి, ఇంకా మీరు, నేను ఎక్కడో కళ్ళు అని ఎవరో సరిగ్గా డబ్బింగ్ చెప్పకపోతే కళ్ళు అన్నారు. అంటే కళ్ళు అనేది మాకు ఒక పదార్థం ఉందండి, డ్రింక్ అది. కళ్ళు అనాలంటే ఈ రోజులు కూడా ఎవరు పట్టించుకుంటున్నారు సార్, మీరు మరీ చాదస్తున్నాను అన్నారు. అలాంటి టైంలో నేను అప్డేట్ అవ్వట్లేదేమో నాకు భయంగా ఉంది. సో అందుకని ఒకప్పుడు ఇట్స్ అ బిట్ ఆఫ్ అ ట్రిక్. మీరు అన్నది ఐ అగ్రీ, ఇట్స్ అ ట్రిక్కీ సిచ్యువేషన్. బట్ అట్లీస్ట్ ఆ కాంటెక్స్లో, మేము వెళ్ళిన అతిథులుగా వెళ్ళిన కాంటెక్స్లో ఒక హెల్తీ డిబేట్ ఇలాంటి వాటి గురించి జరిగి, అలాంటి మళ్ళీ జరగకపోతే ఐ విల్ బీ ద ఫస్ట్ వన్ టు బీ హ్యాపీ. థ్యాంక్ యూ. కృష్ణప్రసాద్ గారు సార్, మీరు నాకు తెలిసినంత వరకు జాతకాలు, ఈ శకునాలు, కొంచెం మంచి చెడ్డ అన్నీ నమ్మకం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉండి బాగా తెలిసిన ఆయన. ఇప్పుడు ఇండస్ట్రీ జాతకం ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు మీలాంటి ఒక ప్రొడ్యూసర్ డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఏప్రిల్ దాకా రకరకాల కారణాలతో మీ చేతులతో లేని విషయాల వల్ల అవుతూ ఉంటే, ఆ జనరల్ యాజ్ ఏ హోల్ ఇండస్ట్రీ జాతకం ఎలా ఉందంటారు? అంటే మీరు చాదస్తం అనుకోకపోతే ఒక మాట చెప్తానండి. నేను భగవంతుడిని మాత్రం నమ్ముతానండి, టైంని నమ్ముతాను, ధర్మాన్ని నమ్ముతా, మూడే. ఇంకోటి ఏంటంటేనండి, మీరు చెప్పిన అంటూ నా ప్రయత్నం, మనం కృష్ణ భగవాన్ చెప్పినట్టు నీ పన్ను సిన్సియర్గా చేయరా, నీకు ఎందుకురా, నేను చూసుకుంటాగా అంటాడు. చాలా బాగా నమ్ముతానండి. నేను మంచి అప్రిషియేషన్స్ చూశాను, తర్వాత మళ్ళీ పాలు చూశాను. పోలే మన ముందు సర్వైవల్ కోసం ఏదో ఒకటి చేద్దామని కొంచెం పెద్ద ఆర్టిస్ట్ నాకు ఇచ్చినా కూడా నేను అవకాశాన్ని వాడుకోలేకపోయాను. అంటే అప్ అండ్ డౌన్స్ ఆఫ్ ద లైఫ్ చూశానండి. మళ్ళీ ఇలాంటి వాడు అసలు ఈడేంట్రా ఇంకా ఉన్నాడు, ఇంకా అప్పుడప్పుడు కనపడుతున్నాడు అన్న రోజుల్లో ఇంకా నేను ఇది తప్పితే నాకు ప్రపంచం ఇంకోటి లేదండి. నాకు సినిమా తప్పితే ఇంకోటి లేదు. పోనీ ఏదో వ్యాపారము, ఇంకో డీవియేషన్ లేకపోవటం, అది నా దురదృష్టం. కానీ అదేమీ తెలియక సినిమా మాత్రమే తెలుసు. సినిమాని ప్రేమిస్తాను, రాత్రి వాళ్ళు కూర్చుంటాను, ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇది ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంటాను. నాకు తెలిసిన నాలెడ్జ్లో నేనే, అది మా అదృష్టం లేదు సార్. అంటే నాలెడ్జ్ నాకు ఉందని అన్నండి. కానీ అట్లాగే స్టార్ట్ అయ్యింది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్. బాలంకుల దగ్గరికి వెళ్ళి బాధపడుతుంటే బాలంకులు ఏమయ్యా పక్కన, నిజంగా మరి ఇది నిజాయితీగా 100కి 100 అండి. ఓ పని చెయ్యి, నువ్వు డిప్రెస్ అవ్వకు, మోహన్ కృష్ణతో మంచి సినిమా తీయవయ్యా, మంచి సినిమా తీయవయ్యా, చిన్న సినిమా తీ అని అన్నాం. అది నిజంగానే స్టార్ట్ చేసేటప్పుడు మేము అనుకుంటాం. తర్వాత ఆ రోజు మన నానిగారు ఓకే అవటం, నానిగారు ఓకే అయినప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత నీది ఇన్సిడెంట్. ఆ తర్వాత బాధ తీస్తుంటే కొంతమంది మిత్రులు అదేంటండి ఇప్పుడు విమర్శించారు.
మీరే 5-6 ఏళ్ళు సినిమాలు తీయలేదు. తర్వాత మోహన్ కృష్ణ గారికి అంత క్రితం సినిమా ఒకటి పెద్దగా పోల, అది పోలేదు. నాని అప్పటికి సూపర్ స్టార్, పెద్దగా అంటే అది బండిపోటు. అప్పుడండి నాని గారేమో ఎన్నో సినిమాలు చేశారు కానీ కరెక్ట్ అయిన ఇదిరా. ఎవడో సుబ్రహ్మణ్యం క్లాసిక్, మీ అందరికీ తెలుసు అది. అలాంటప్పుడు ఏంటి సార్ కృష్ణ గారు హాయిగా ఖాళీ కూర్చోకుండా ఇది పని చేస్తున్నారని నన్ను చాలామంది మిత్రులు చాలా మంచి ఇదితోనే చెప్పారు. అంటే సార్ నాకు ఎవరు ఇస్తారు సార్, పెద్దవాళ్ళు ఎవరైనా ఇస్తారు? ఇప్పుడు ఊరికే అందరూ కృష్ణప్రసాద్ గారు నమస్కారాలు పెడతారు, కుర్చీలు వేస్తారు, కానీ ఎవరి సర్వైవల్ వాళ్ళని ఇక్కడ నేను చాలా చూశాను. ఏదో నాకు తెలిసింది చేశాను. తర్వాత అదే వ్యక్తులండి, మీరు నమ్మరు, భలే భలే మగాడివే గీత ఆర్ట్స్ నాకు అందమైన పెద్ద హిట్ అండి. కృష్ణప్రసాద్ గారు కొట్టారే, భలే ఆలోచించేశారండి. ఆలోచించేటువంటి ఆల్రెడీ సినిమా అయిపోయిందయ్యా, ఇది ఆ రోజు నువ్వే అన్నావు కదా అన్న, ఇది నాకు నిజాయితీగా చెబుతున్నానండి. అలాంటి జరిగింది. అంటే సెకండ్ నుంచి అలా స్టార్ట్ అయింది. మళ్ళీ నేను తొందరపడ్డా మధ్యలో. ఏదో నేను మీ అందరికీ తెలుసు, నా ఫ్రెండ్ ఒక అతను తమిళ అతను చేస్తే బ్లఫ్ మాస్టర్ అనే సినిమా సత్యదేవికి చేశానండి. బాగా నచ్చింది కాన్సెప్ట్. అది థియేటర్కి ఎలా ఉన్నా మంచి అప్రిషియేషన్ వచ్చిన సినిమా చేసి పెట్టాను అతనికి. ఆ తర్వాత మళ్ళీ నేను ఐ కేమ్ బ్యాక్. మోహన్ కృష్ణ గారు ఒకరోజు వచ్చి చెప్పారు, సమ్మోహన్ స్వీట్ అది ఒక లవ్ స్టోరీ అయినప్పుడు బ్యూటిఫుల్ చేసేద్దామని అన్నాను. భగవంతుడి దేవాల అది కూడా చాలా మంచి సక్సెస్ అయిందండి. అలాగే ఇంకొక మంచి కాన్సెప్ట్తో మా ఉమేష్ గారికి అది ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి చాలా మంచి సినిమా అండి. అది దానికి కరెక్ట్ అయిన కొన్ని డీవియేషన్ జరగటం వల్ల వాట్ ఎవర్ అది రీజన్ అయ్యొచ్చు, కానీ వాళ్ళకి ఒక సినిమా చేశాను. మళ్ళీ నాకు ఈ లోపల వీరు బిజీగా ఉండటం వల్ల కానీ వీరితోనే చేయాలని కాదు, ఇలా ఏవో ఇంకా వేరే ప్రయత్నాలు జరుగుతున్న టైంలో యశోద కొత్త డైరెక్టర్ రావటం, మళ్ళీ అది నేను నచ్చి వెళ్ళటం, సమంత గారు పడటం, అది నాకు మంచి అన్ని రకాలుగా, అది మీకు తెలుసు అందరికీ, అలాంటి సక్సెస్ అవడం జరిగింది. సో మీరు అన్నాను జాతకాలు ఇవన్నీ అంటున్నారే, సో టైం ఉందన్నమాట. ఓహో, నేను ఎక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాను? జెంటిల్మెన్, సమ్మోహనం, యశోద. ఓహో మంచి, అలానే మంచి టైం బాగుంది కదా, మనం చేసిందల్లా చూస్తారే, చస్తే నమ్మనండి. అది నేను హాయిగా మళ్ళీ నా మనసుకు నచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాను. మనస్ఫూర్తిగా ఈ మనసు నాకు బ్రహ్మాండం అనిపించింది. సార్ మీ జనరేషన్ ప్రొడ్యూసర్లు ఇంకెవరో లేరు, ఆల్మోస్ట్ అందరూ. అంటే వాళ్ళ పిల్లల సపోర్ట్ వల్ల కొంతమంది ఉన్నారండి. అది నాకు మా పిల్ల ఇక్కడ తిరుగుతోంది. అసలు ముందు నువ్వు ఇంటికి వస్తే పెన్షన్ ఇస్తా, నువ్వు మానేస్తావంటే నేను అసలు పండగలు చేస్తా చెప్పి మా నాన్న వాళ్ళ బ్రదర్ని కూడా అట్లా తయారు చేసేసింది. అమ్మ నాకు ఇది ఏదో ఒకటి లేకపోతే నేను ఏం చేయలేకుండా ఏదో ఒకటి చేసుకుంటానమ్మా అని అన్న. వీళ్ళందరికీ తెలిసిందే సార్, అది విద్య. సో మీ నుంచి మరి ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను సార్. సరే, ఇంకా తప్పకుండా ఉంటాయి, కానీ ఇక నేను ఎవరితో అయినా చక్కగా నన్ను నమ్మి నన్ను ఇది చేస్తుంటే వెళ్దాము. ఈ యుద్ధాలు అంటే మీరు చెప్పారు ఇందాక, మీరు అడిగిన ప్రశ్నే అది. ఇప్పుడు సార్, ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మారింది కదని ఈ ట్రెండ్కి నేను పరిగెత్తగలననే డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం, కారణాలు ఏమైనా కూడా. ఇంకొకటండి నేను నమ్ముతానండి, ఇది చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ డిస్ట్రిబ్యూటర్స్కి మాకు సిస్టమ్ ఉండేదండి 40 ఏళ్ళ క్రితం. ఒక ఫైనాన్షియల్కి ఒక సిస్టమ్ ఉండేది. ఒక సినిమా ఫ్లాప్ అయితే మహానుభావుడు రామారావు గారు కానీ, అందరూ నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, వీళ్ళందరూ ఒక సిస్టంలో ఉండేవాళ్ళు. పోతే మళ్ళీ డేట్లు 2 సినిమాల తర్వాత 3 సినిమాలతో మళ్ళీ లైన్లో పెట్టేసేసి వీళ్ళు ఫైనాన్షియర్ ఏవయా మేము ఉన్నాం కదా అని ఫైనాన్షియర్ చేసేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే వచ్చేవాళ్ళు, సరే దీంట్లో పోయింది కదా దాన్ని చూసుకుందాం, వాళ్ళే డబ్బు పెట్టేవాళ్ళు. ఈ సిస్టమ్ వచ్చిందండి. అలాంటి బ్యూటిఫుల్ జర్నీలు అందరూ మేము చూసామండి. ఇప్పుడు అవుట్రైట్ సిస్టమ్ మారేసింది, తర్వాత ఇప్పుడు ఎన్ఆర్ఐలు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. కానీ నాకు ఈ మధ్యన లేటెస్ట్ది నాకు డైజెస్ట్ కాలేని విషయం ఏంటంటే అండి, చేస్తున్న సినిమా కాదు, వెనకాతలు 4 సినిమాలు ఉన్నాయా, ఇది పోతే వాడే అనుకుంటున్నాడు, ఇది పోతే ఆ సినిమాలో కవర్ చేద్దాంలే, ఆ సినిమా కాకపోతే ఇంకో సినిమాలో కవర్ చేద్దాంలే, కాంబినేషన్. ఇది ఎక్కడ కర్మ అండి? చేసే సినిమా ప్రేక్షకులు నచ్చుతుందా లేదా అనే తర్వాత సంగతి. కృష్ణప్రసాద్ గారికి ఇప్పుడు మనం సినిమా ఓకే ఇది బాగుంటుంది, ఆయన వెనకాతల 3 సినిమాలు బాగా చేశాడు, ఇది కూడా మంచి సినిమానే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు చేస్తాడు, మన డబ్బులు బ్లాక్ అవుతాయేమో. ఇది ఎక్కడ కర్మ అండి? నమ్మి చేయాలి పని, నమ్మి చేసిన పని సినిమా ఇది. నేను అలా నమ్మండి. నేను తెలుసు అందరూ మంచివాళ్ళు అంటారు, శాలువలు కప్పుతారు, అందరూ చేస్తారండి. మీరు ఇందాక అన్నదానికి ప్రతి ప్రశ్నకి సమాధానం మీకే తెలుసు. అది మనం ఏదో సభాముఖంగా మాట్లాడుకోవాలని అన్నాం, కానీ నేను ఎవరిని విమర్శించట్లా. ఇదేంటి, ఓహో అంటే నేను 4 పూజలు చేసి 4 సినిమాలు 5 సినిమాలు మొదలెడితే కృష్ణ గారు ఎంత పంపించమంటారు అంటారేమో.
నాకు తెలియదు, కానీ అద్భుతమైన సినిమా అండి. కానీ ప్రేక్షకులండి సూపర్, వాళ్ళకి ఇవన్నీ అక్కల్లా. వీడు 10 సినిమాలు చేస్తున్నాడా, 20 సినిమాల లిస్ట్ ఉందా, కాదు. నాకు లోపలికి వెళ్తున్నానయ్యా, ఈ సినిమా సంగతి చెప్పు ముందు, అంతేనా? అదే జరుగుతుంది సార్. ఆల్ ది బెస్ట్. దర్శి గారు ఇక్కడ సార్. అన్న చెప్పండి. అంటే ఆడియన్స్ మీ నుంచి అంటే కామెడీ కంటే కూడా సీరియస్ క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు. బలగం కానీ లేకపోతే మొన్న వచ్చిన కోర్టు కానీ, కోర్టుకు ముందు వచ్చినటువంటి డార్లింగ్ అంత ఆడలేదు. సో ఇది చూస్తుంటే మళ్ళీ ఇది కామెడీగా ఉంది. ఎలా అనుకుంటున్నారు మీరు ఇది? అంటే ఒక కామెడీ చేసిన తర్వాత మళ్ళీ కోర్ట్ లాంటి సినిమా వస్తే కూడా బాగానే ఉంటుందని అన్న ప్రేక్షకులు ఉన్నారు, అన్న ఫ్రెండ్స్ ఉన్నారు, అన్న ఎంతోమంది ఉన్నారు. సో సినిమా టు సినిమా అన్న, సినిమా బాగుంటే ఇప్పుడు ఆడుతుంది, లేకపోతే ఆడట్లేదు. సో ఇక దాంట్లో ఈ జర్నీలో ఏ కథ బాగుందో అది తీసుకొని చేయడం తప్ప పెద్ద దాన్ని ఇట్లా చేయాలి, దీని తర్వాత అది చేయాలని అంత స్ట్రాటజీ అయితే ఆలోచన అయితే లేదు పెద్దగా. బట్ కామెడీ ఫిలిం చేసినా, లేకపోతే అంటే రామ్ కామ్ ఇట్లాంటి సారంగపాణి జాతకం లాంటి సినిమాలు చేసిన, కోర్ట్ లాంటి సినిమాలు చేసిన, మోస్ట్ ఇంపార్టెంట్లీ నిజాయితీగా చేయాలనేదే నాది చిన్న మంత్రం, అంతకుమించి ఇంకేం మూఢనమ్మకం అదొకటి. కోర్టు అనేది అది ఒక మెసేజ్తో కూడుకొని ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. సో ఈ సారంగపాణి జాతకం అనేది ఎలాంటి సబ్జెక్ట్ సార్? అది దానికి దీంట్లో 3-4 మెసేజెస్ ఉన్నాయన్న. అంటే అన్నీ చెప్తే అది పెద్ద మజా ఉండదు, కానీ మీరు 25వ తారీఖు చూస్తే అసలు అది మీకు అర్థమవుతుంది. అండ్ ఆ మెసేజ్ మీరేం మెసేజ్ తీసుకున్నారనేది నాకు మీరు చెప్తారని నేను వెయిట్ చేస్తున్నా. అంటే మీరు జాతకాలు నమ్ముతారా? నిజంగా నమ్ముతారా జాతకాలు? నేను నా కాన్ఫిడెన్స్ ఇచ్చేదాకా నమ్ముతా. ఎందుకంటే కొన్నిసార్లు చెప్పినవి జరిగినాయి, కొన్నిసార్లు చెప్పినవి జరగలేదు. సో ఇదంతా ఏంటంటే నాకు కావాల్సిందే నేను ఎంత నమ్మి దానికి తగ్గట్టుగా పోవడం అనమాట, అంతే. అంటే నేను యాక్టర్ గానే అని అన్నారు కొంతమంది, ఇక అది నమ్ముంటే నేను ఇవాళ ఇక్కడ ఉండేవాడిని కాదేమో. సో బట్ మంచి ధైర్యంగా మంచి స్క్రిప్ట్లు చేయి బాగుంటుందని చెప్పారు. సో అది నమ్మాను. సో ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. కిషోర్ గారు ఎక్కడ సార్? దర్శి గారు కొన్ని ప్రయత్నమైన సినిమాలు చేస్తున్నారు, అంటే సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నారు, కానీ మీరు కేవలం ఒక కామెడీనే ఎంచుకున్నారు. ఎందుకని? ఏమో సార్, అంటే నాకు అంత యాక్టింగ్ వచ్చలేదని నాకు డౌట్ జెన్యున్. అంటే నాకు కొంచెం అండర్ కాన్ఫిడెంట్ స్టూడెంట్ నేను. అండ్ పర్సనలీ ఫీల్ దట్ నాకు చాలా ఫ్లాస్ ఉన్నాయి అనిపిస్తుంది. సో ఆ స్టేజ్కి నేను ఇంకా ఐ థింక్ ఇంకా ఈ స్టేజ్కి ఎదిగేలోపు రిటైర్ అయిపోతానో తెలియదు, బట్ ట్రై చేస్తా ఖచ్చితంగా. ఐ కెన్ ప్రామిస్ యూ దట్. మీ కట్అవుట్ చూస్తే ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కంటే కట్అవుట్ కంటెంట్ అది మనకు అయితే సూట్ కాదు మ్యామ్, అదానికి సపరేట్ ఉన్నారు. మనకు కట్అవుట్ సంబంధం లేదు. ఒక ఈడెందుకు ఎంత ఎదిగాడు అనే టైప్లో ఉంటుంది అని చూస్తుంటే. అంటే మీకు నెక్స్ట్ నేను వెంటనే లవ్లో పడిపోవడం అలాంటివన్నీ ఉంటాయి. నాకు భయం వేస్తుంది అని చేయాలంటే. అండ్ ఇలాంటి స్టోరీస్ నాకు ఎందుకో ఈయనకు వచ్చిన స్టోరీస్ నాలాంటి వాళ్ళకి రాదు. అంటే వాళ్ళకే నమ్మకం లేదు మీద. నేను వాళ్ళని ఎట్లా నమ్మించగలను చెప్పండి. సో అలాంటి నా నిజంగా ఇతనికి వచ్చే స్టోరీస్ అంత మైట్ బి రాంగ్, బట్ పుష్పక్ విమానం ఒక మూకీ మూవీ రాంగ్, బట్ పుష్పక్ విమానం ఒక మూకీ మూవీ గుర్తుందండి మీకు? లైక్ జాన్డర్ నాకు అది మూకీ అయితే టాక్ ఆ టైప్లో సిమిలర్ జాన్డర్ అనిపించింది నాకైతే యాక్చువల్గా. సో ఇట్స్ గోన్ బి దట్ వే ఫర్ షూర్. సార్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఎస్విసిలో మళ్ళీ మీద ఒక ప్రాజెక్టు ఉందనేసి తెలిసింది, అది ఎంతవరకు వచ్చింది సార్? అది ఇందాకేదో ఒక రీల్ చూసాం కదా, హ్యాపెనో అనేది. అది చాలా కాలంగా చర్చ జరుగుతుందండి. గేమ్ చేంజర్ టైంలో రాజు గారు నన్ను కొంత మీరు బయట వేరే సినిమా చేసుకురండి, కొంచెం నాకు టైం పట్టేలా ఉందన్న వల్ల ఆగింది అది. ప్రస్తుతం నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను, కానీ ఈ మధ్య సీరియస్ కదలికలు ప్రారంభమయ్యాయని నాకు ఎందుకు అనిపిస్తుంది. సో ప్రాబబ్లీ విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్ ఎ గుడ్ డైరెక్షన్ సూన్. అది ఉంది ఖచ్చితంగా. ఎస్పీసీలోనే రాజుగారు 2022 నుంచే చేద్దామని అంటున్నారు. అది వీ హ్యావ్ టు డూ దట్ ఫిల్మ్. దట్స్ అ కమిట్మెంట్ ఐ హ్యావ్ గివెన్ టు రాజు గారు. సార్ అందులో నేను హర్ష గారు ఉన్నామని ఆయన అడుగుతున్నారు సార్, నన్ను అడుగుమన్నాడు. ఆడిషన్స్ డేట్ చెప్తాను నేను మళ్ళీ. అంటే అది సార్ ఆ ప్రాజెక్ట్ అది ప్రభాస్ గారి కోసం చేస్తుంది అనేసి అన్న జట నా వరకు అవి పుకార్లేనండి. దెర్ ఇస్ నోట్, అంటే నిజమైతే నాకు తెలిసేది అలాంటివి ఏం లేవు. అట్లీస్ట్ దే డిడ్ంట్ కమ్ టు బి. అలా చాలా పుకార్లు వర్ సర్క్యులేటింగ్ ఫర్ ఎ వైల్. సో అవి కాదు.
బట్ ఆఫీషియల్లీ ఏంటి మేము ఎలా చేయబోతున్నాం అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైం. అయిన తర్వాత ఐ వుడ్ లైక్ టు మై సెల్ఫ్ అనౌన్స్ ఇట్, బికాజ్ అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అది అంటే కొన్ని లైఫ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి కదా, ఈ తర్వాత ఇంకా మనం విరమించుకోవచ్చు, కళామ తల్లికి చేసిన సేవ అయిపోయింది అలాంటి సినిమాలు. అది డూ ఆర్ డై కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే మొత్తం ప్రాణశక్తి, జీవశక్తి, ఆత్మశక్తిలు అన్నీ పెట్టి చేయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి మన జీవితంలో, అలాంటి సినిమా అది. సో అది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరిగినప్పుడు ఐడ్ లవ్ టు కమ్ అవుట్ అండ్. అంటే మీరే డైరెక్టరా లేకపోతే స్టోరీ వర్క్ ఇస్తున్నారు? కాదండి, నేనే దర్శకత్వం చేసే పరిపూర్ణమైన ఉద్దేశంతోనే. ఎందుకంటే ఆ కథ నేను రాయడం జరిగింది. నేను జనరల్గా స్టోరీస్ ఎవరికి ఇవ్వను. ఈ స్టోరీ కూడా నేను ఐ వాంట్ టు డైరెక్ట్ ఇట్ మై సెల్ఫ్, బికాజ్ నేను తీసినట్టు ఆ సినిమా ఎవరు తీయలేరు. అంటే వేరే వాళ్ళు వేరేగా తీయచ్చు, బట్ ఐ నో దట్ ఐ కెన్ డూ ఇట్. అంటే అది ఎలా తీయాలనే దాని మీద స్క్రిప్ట్లోనే ఇట్స్ రిటన్ డౌన్, అనుబంధం అలాంటిది, అందుకని చెప్తున్నాను. సార్ కృష్ణప్రసాద్ గారు, మొన్న ఆదిత్య 369 రిలీజ్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? ఆ సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉందా? చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. ఎందుకంటే ఈ ట్రెండ్కి ఈ యూత్ ఇంకా వాళ్ళు ఎగబడి రాలేదే అని అనిపించుకోవాలి. అందరికీ చూపించాలి అనుకున్నాను. 100% నాకు అది రివైవ్ అయిందండి. నాకు ఎనర్జీ నాకు కూడా రివైవ్ అయింది. బాలకృష్ణ గారు ఈజ్ ఆల్సో సో హ్యాపీ. చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. కమర్షియాలిటీస్ అనేది అది ఇప్పుడు నేను అది అంచనా వేయట్లేదు, ఎందుకంటే 35 years అంటే 3.5 decades దాటిందండి. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడున్న ఈ టైంకి అది పార్ట్ 2 తీయచ్చు అనేసి అంటున్నారు కదా, మీరేమన్నా ప్లానింగ్ ఇట్లా? నాకు లేదండి, అది బాలకృష్ణ గారిది ఉంది అన్న మరి నాకు తెలియదండి. దర్శి గారు, ఇంతకీ రూపా గారికి పచ్చళ్ళు కొనిపించే స్థాయికి ఎదిగారా లేదా? లేదా? ఎస్, ఎదిగానండి. 25వ తారీఖు డెలివరీ అవుతుంది. అయితే రీల్ బాగుంది, బట్ ముగ్గురు అమ్మాయిలు కష్టం మీద పడ్డారు ఏంటండి? ముగ్గురు అమ్మాయిలు, ఆ ముగ్గురు అమ్మాయిలు పికిల్స్ ఎవరైతే ఉన్నారో మా మీద రీల్స్ ఎందుకని వీడియోలు రిలీజ్ చేస్తూనే వచ్చింది. ఒకటి ఏంటంటే అక్కడ ఇక్కడ మేము ఇప్పుడు ఇంటర్నెట్ లో జరుగుతున్న ఒక మేజర్ డిస్కషన్ అది అబౌట్ దాట్. నేను అది నాకు మా క్రియేటర్ అతను యోగానంద్ వచ్చి అతను చెప్పగానే ఇట్లా చేస్తున్నారంటే ముందు మేము కూడా అదే అనుకున్నాం, నేను విద్య ఒకసారి ఎలా చేయొచ్చా లేదా అనేది. బట్ వీఆర్ వెరీ ష్యూర్ దట్ ఎక్కడ కానీ వాళ్ళ పచ్చళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయిల మీద కానీ వీ డింట్ పాస్ ఎనీ కామెంట్స్, వీ డింట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇంటర్నెట్లో సాగుతున్న ఒక మేజర్ ట్రెండ్ని మేము కూడా ఫాలో అయ్యి దాని ద్వారా ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాము. అక్కడ కూడా నేను పచ్చళ్ళ వ్యాపారం చేస్తా అని ఐ టుక్ దేర్ సైడ్ ఇన్ అ వే టు సే దట్ యునో ఇదేదో యాజ్ మచ్ యాజ్ వీ ఆల్ వాంట్ టు హ్యావ్ ఫన్. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా చూసి మనం ఎక్కడో స్కిట్ చూస్తుంటాం కదా, అట్లనే ఒక రీల్ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా దాన్ని అట్లా నా వ్యక్తిగత సినిమా దానికోసం వాడుకున్నాను. డైరెక్టర్ సార్, ఇందాక మీరు ఆల్రెడీ మూర్తి గారు అడిగారు ఆ క్వశ్చన్, బట్ ఏంటంటే ఆర్గానిక్ కామెడీ అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఆ డైలాగ్స్ వీళ్ళిద్దరు ఇచ్చారేమని డౌట్ అండి, వెన్నెల కిషోర్ గారు, వైవా హర్ష గారు. ఖచ్చితంగా లేదండి. గమ్మత్ అండి, ఈ సినిమాలో గమ్మత్ అనే విషయం ఒకటి చెప్తాను మీకు. నా సినిమాలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ప్రతి ఎస్పెషలీ కామెడీలో ఇలాంటి నటులు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక తోక తగిలిస్తూ ఉంటారు, యాడ్ చేస్తారు, ఒక చిన్న స్పైస్ అప్ చేస్తారు. ఈ సినిమాలో నేను ఛాలెంజ్ చేస్తాను, ఏది నేను రాసింది ఏది వాళ్ళు యాడ్ చేసింది మీరు చెప్పలేరు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్న డైలాగ్ మాత్రం ఖచ్చితంగా నేను రాసిందే, 100% నేను రాసిందే. కానీ దీనిలో చాలా మంచి డైలాగులు కొన్ని వాళ్ళు ఆన్ ద స్పాట్ కెమెరా రన్ అవుతున్నప్పుడు యాడ్ చేసినవి ఉన్నాయి. అవి మీరు నేను రాశానని అనుకోవచ్చు, కానీ అవి కాదు. అవి ఏంటంటే వీ డోంట్ నో. ఆ టైంలో కిషోర్తోనూ హర్షతోనూ వాళ్ళు ఏదో సీక్రెట్గా గుసగుసలు ఆడుకుని రోల్ అయినప్పుడు ఏదో చేసేసేవారు. బట్ ఎక్కడ రచనని డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలని చిన్న తోక తగిలించడం, లేకపోతే చిన్న ఒక తలుకు పెలుగులు యాడ్ చేసేవారు. అవి చాలా అలాంటివి ఉంటాయి ఖచ్చితంగా, కామెడీలో అది కామన్ అది. కానీ ఈ డైలాగ్స్ మాత్రం నేను రాసినవే, బట్ చాలా వాళ్ళు యాడ్ చేశారు. అది ఒక చిన్న ఫన్ ఫర్ మీ. అంటే ఎనీబడి నాకు అష్టాచమాలు కూడా చాలామంది నేను రాసినవి చాలామంది ఇంప్రొవైజ్డ్ అనుకున్నారు, ఇంప్రొవైజ్డ్ నేను రాశాను అనుకున్నారు. సో బట్ ఈ సినిమాలో ముఖ్యంగా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ వల్ల ఉండండి, వాళ్ళ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఉంటుంది. దర్శి గారు, అంటే ఇది వన్ కైండ్ ఆఫ్ జాతిరత్నాలు అన్నారు. జాతిరత్నాల్లో మీరున్నారు కానీ వీళ్ళిద్దరు లేరు. వీళ్ళిద్దరితో వైబ్ ఎలా ఉంది? ముగ్గురం కలిస్తే ఆనిముత్యాలు అనొచ్చేమో బేసికలీ. ఎగ్జాక్ట్లీ ఆ ఎక్స్ప్రెషన్ బేసికలీ అదే. హర్ష గురించి
హర్ష మీరు మాట్లాడుతుంటేనే వెనకమాల వాళ్ళు కామెంట్స్ పాస్ చేసుకుంటున్నారు ఇందాక మీరు స్పీచ్ ఇది ఇలాగే ఉండేదండి మా సెట్ కూడా అలాగే ఉండేది, మేము చేస్తున్న సీన్స్ కూడా అలాగే ఉండేది. సో అది కొంచెం పక్కకు తిరిగి మాట్లాడదా. సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ గుడ్ కాన్వర్జేషన్స్ అండ్ గుడ్ ఫుడ్. వైజాగ్లో షూట్ చేసినాం మేము ఒక 10 days. ఒకసారి వచ్చాను నేను ఒకసారి. అదే ఇది తప్పండి, మాతో ఎప్పుడు ఫుడ్కి రాలేదు. ఇప్పుడు మా బతుకంతా పార్సల్ కట్టి పంపుడే. ఒకరోజు మా చెల్లి దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాలేదు, మనోళ్ళు అక్కడ ఆ రోజు. బట్ మధ్యాహ్నం అందరం కలిసి కూర్చొని ఫోన్ చేసేవాళ్ళం. దాట్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ. ఆ షూట్లో మళ్ళీ మన సాయంత్రం హోటల్లో మళ్ళీ తినలేదా. బట్ ఇది అంటే నేను ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ ఐ థింక్ సినిమా చూసిన తర్వాత చెప్పండి, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు బేసికలీ ఫైర్ అండ్ వాటర్ లాగా అనమాట. ఇప్పుడు మన దర్శి గారు ఎప్పుడు బేసికల్లీ అన్నారంటే అయిపోయింది అన్నట్టే. ఆయనకి ఏం చెప్పాలి తెలియనప్పుడు ఒకటి ఏంటంటే బేసికలీ అంటే అవుటింగ్ అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుద్ది. సార్ హర్షకు సార్ మైక్ ఇవ్వండి సార్, ఏదో చెప్పాలనుకుంటే. మీరేనండి. ఏంటి మైక్ లేనప్పుడు చాలా మాట్లాడుతున్నారు. మైండ్ వైజ్ కాదు, ఇక్కడ చెప్పకూడదు. లేదు లేదు, ఈ జాతిరత్నాలు కైండ్ ఆఫ్ అన్నారు కదా, మీ ముగ్గురు ఉన్నారు. అంటే మాకు ఒక రిలేషన్ తెలుస్తుంది, మీరు దర్శి గారితో మీరు మాట్లాడే తిరిగారు. ఎలాంటి బాండింగ్ ఉంది మీ ఇద్దరికి ఆఫ్ స్క్రీన్, మీ ముగ్గురికి? ఇందాక నుంచి చూస్తున్నారు కదండి, చాలా బాండింగ్ ఉంది. మీ వాయిస్ వినల్ కిషోర్ గారికి వినిపిస్తుంది, మాకు వినిపించట్లేదు. అంటే మా ఇద్దరికి ఉన్న బాండింగ్ అలాంటిది సార్, ఇలా చూసుకుంటాం అంతే. ఆ చూపులోనే ఆల్రెడీ బ్లూటూత్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అంటే ట్రైలర్ లో మీ డైలాగే చాలా ట్రెండ్ ఉంది, పింగాణి ప్లేట్ లేదు. అది సార్ స్పెసిఫిక్ గా రాసి దాన్ని డిక్షన్ లో చెప్పించారు అనమాట. సో అట్లా చాలా అందరు క్యారెక్టర్స్ అలా తరోగా ఎంజాయ్ చేసి చాలా అంటే నిలబడిపోయే క్యారెక్టర్, అంటే గుర్తుండిపోయే క్యారెక్టర్ అనిపిస్తున్నారు. నాకు నేను ఎంజాయ్ చేసిన క్యారెక్టర్. పాపం సార్ ఏదో ఫన్ గా అడుగుతుంటే నువ్వు ఒక్కుని మొత్తం ప్రొఫెషనల్ గా ఆన్సర్ ఇస్తున్నావు. నా బయోపిక్ లో కూడా కొన్ని సీన్లు ఉండాలి కదా, రేపు ఇలా ఒకళ్ళు అడిగారు. కిషోర్ గారు సార్ ఒక క్వశ్చన్ సార్. అంటే చాలా మంది డైరెక్టర్లు కానీ వాళ్ళు చెప్తుంటారు సీన్స్ ఇంప్రూవ్మెంటేషన్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని. ఇప్పుడు ఇంద్రగంటి గారు కూడా చెప్పారు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇందులో క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని ఎంతవరకు క్రియేటివ్గా మీరు కొన్ని సీన్స్లో డారు? అంటే బేసిక్గా ఇంద్రగంటి గారిది మెయిన్ నాకు బాగా అంటే మా అందరికి యాక్చువల్ చాలా కంఫర్టబుల్ ఏంటంటే సార్, ఒక షూట్కి ఒక 2 months ముందే మాకు ఫుల్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ అందరికి ఒక మంచి హోటల్ బుక్ చేసి, ఒక అందులో హోటల్ అంటే ఇన్ ద సెన్స్ ఒక లాంచ్ బుక్ చేసి మంచి ఫుడ్ పెట్టి ఫుల్ స్క్రిప్ట్ రీడింగ్ ఉంటుంది, ఎవ్రీ డైలాగ్ మేము అక్కడ చెప్పాలి. సో షూట్లో చేయాల్సిందంతా అక్కడే అయిపోతుంది సార్, చాలా ఫన్ ఉంటుంది యాక్చువల్. ఫుల్ డే జరుగుతుంది అది, అక్కడ మ్యాక్సిమం ఇంప్రూవేషన్ అయిపోద్ది. అయినా సరే మా ఇద్దరికి చిన్నది ఉంటుంది కదా, అది షూట్లో చేసిన తర్వాత ఇంకా మేము అటెటో చూస్తుంటాం అనమాట అయిందో లేదని. ఇంకా వెంటనే సార్ వచ్చి చిన్న లుక్ ఇస్తారు, ఇక్కడ ఇది వేసినట్టున్నారంటే ఇంకా హర్ష లుక్ ఉంటుంది, అప్పుడు తెలిసిపోయిందా. సో యూజువల్గా 99% అప్రూవ్ చేస్తారు సార్, 100% వద్దు కిషోర్ ఎక్స్టెన్షన్ అవుతుందంటే అంతే. బట్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా అప్రూవ్ చేసిన తర్వాతే ఉంటుందండి సార్. షూటింగ్ టైంలో యాడ్ చేసుకోవచ్చు కానీ డబ్బింగ్ వచ్చేటప్పుడు కొంచెం మరి అక్కడ మీరు ఎలా మేనేజ్ చేయాలి? డబ్బింగ్ సపరేట్ సినిమా సార్ అది, మళ్ళీ డబ్బింగ్ మొత్తం అసలు చాలాసార్లు ఎమోషనే మార్చేస్తారు ఇతను డబ్బింగ్ లో. సురేష్ గారు ఉంటారు కదా. కిషోర్ గారు సార్, మీరు బేసిక్గా 50 రోజులు ఈ సినిమాకి డేట్స్ ఇచ్చారన్నారు కదా, మీరు ఒక రోజు 2 రోజులు డేట్స్ ఇస్తేనే వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మిత్ సార్, అది మిత్ ఏం లేదా? ఇక్కడ 50 రోజులు ఇచ్చారు వెయిటింగ్, అది అన్నెసరీ ఎలివేషన్, అది ఏవి అది అవన్నీ నమ్మకండి. బట్ అంత మంచి ప్లానింగ్ సార్, బేసిక్గా సురేష్ గారు వేరే లెవెల్ ప్లానింగ్. మనం ఆయన అందుకే అంటాను నేను, ఆయన ఒక బాధ్యత గల బ్యాడ్ కాప్, మమకారం గల గుడ్ టాప్ మా ప్రొడ్యూసర్ గారు అనమాట. సో మంచి సూపర్ ప్లానింగ్ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే ఇంకా జెన్యున్ చెప్తున్నా సార్, సాధారణంగా నాకు మినిమం 7 hours నిద్రపోవాలి నేను. వీళ్ళ షూట్ ఉన్నప్పుడేమో ఒక విచిత్రమైన ఎమోషన్స్ ఉంటాయి. ఒకటేమో అబ్బా రేపు ఇంద్రగంటి గారి సినిమా హాయిగా ఉంటుందని, కానీ ఇంకోటి అమ్మో టైంకి వెళ్ళాలి లేకపోతే మామూలుగా ఉండదు. ఈ 2 ఒట్టు సార్ టెన్షన్ ఉంటుంది మొత్తం. మా స్టాఫ్ వాళ్ళ కళ్ళలో భయం కనబడుతుంటుంది. మనం తిరిగకుండా ఆ రోజు నాకు కనుక ఇంకా లిఫ్ట్ దొరకకపోయి ఉంటే ముందే 40-50 ఫ్లోర్లు ఉంటాయి, వాళ్ళందరూ ఆ స్కూల్ టైమింగ్, స్కూల్లో ముందే లిఫ్ట్లో అప్పుడు కుక్కలు ఉంటాయి, కుక్కలు నాకు భయము.
కుక్ వచ్చినప్పుడు ఇట్స్ ఓకే సార్ కమ్ సార్ ఇట్స్ వెరీ క్యూట్ అంటారు. నో ఇట్స్ ఓకే వెల్కమ్ లేట్. ఇలాంటప్పుడు నాకు సురేష్ గారు గుర్తొస్తారు. ఎక్కడ సార్ రండి సార్, ఇంకా ఇప్పుడు నిమిషం లేట్ పోతే సినిమా రిలీజ్ అయ్యి మారిపోయి నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తున్నాను అనే ఫీలింగ్ ఇస్తారు అతను. ఆ టెన్షన్ తోటి సార్ షూటింగ్ వెళ్ళేవారికి, వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి తెలియకుండా సార్ అప్పుడప్పుడు అందరికన్నా ముందే వెళ్ళిపోతే ఆ ఆనందం సార్, ఎన్ని లక్షలు సంపాదించిన ఎన్ని కోట్స్ సంపాదన ఉండదు, అందరికన్నా ముందు వెళ్ళిపోతే సురేష్ గారు ఒక లుక్ ఇస్తారు. తొందరగా వచ్చారు సార్ ఈరోజు అంటే చాలా బాబు జీవితానికి అనే ఫీలింగ్, అది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అయితే ఇందాక స్టేజ్ మీద అందరి గురించి చెప్పారు, మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన హర్ష గారి గురించి ఏం కామెంట్ చేయలేదు, నో కామెంట్ అన్నారు. అంటే కాదు సార్, మాకు యాక్చువల్గా మా ఇద్దరికి ఒక కాంట్రాక్ట్ ఉంది, ఒకళ్ళు ఏమనుకోవద్దని. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను సిన్సియర్గా ఉన్నాను సార్, ఆయన లేడు, అంతే తేడా. దర్శి గారు కోర్టులో సూపర్ సక్సెస్ కొట్టారు, బట్ కాకపోతే ఏంటంటే కోర్టులో ఎంతసేపు మీరు వాదనలు దాంతో సరిపోయింది. మరి దీంట్లో కూడా ఏమన్నా కొంచెం రొమాన్స్ అలాంటి ఏమన్నా టచ్ చేశారా? లేదు. చేశాను. చేశారు, మధ్యలో వేరే సీన్లు చేశారు. ఇంద్రగంటి గారు, జాతకం ప్రకారం అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ శతదినోత్సవం అయిపోయి ఉండాలి. ఎప్పుడో డిసెంబర్లో వేసారు డేటు. ఇప్పుడు దాకా అంటే కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది రాయడం ఏంటంటే ఈ సినిమాకి బిజినెస్ అవ్వట్లేదని రాశారు, రకరకాలుగా రాశారు. అసలు అంటే వాట్ ఈస్ ద రీజన్, అంటే ఏకంగా 4 months పుష్ అవ్వడానికి రీజన్ ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ పార్ట్లీ ఒక డిసెంబర్లో ముఖ్యంగా పుష్ప అనే ఒక వేవ్ వచ్చింది, సునామీ లాగా. సో వీ థాట్ వీ షుడ్ నాట్ ఆ టైంలో రావడం. మన సినిమా చిన్నది, బట్ వీ నీడ్ ఫ్యామిలీ ఆడియన్స్. ఈ టైంలో డివైడ్ అయిపోయి అసలు మన వైపు చూడకపోవచ్చు అని చెప్పి మేము ఆగిపోయాం. ఇంకా సంక్రాంతి మీకు తెలుసు కదా, హడావిడే సంక్రాంతి సీజన్. తర్వాత ఫిబ్రవరిలో కాసేపు తర్జన పడ్డాం, కానీ ఎగ్జామ్ సీజన్ లేదు. అప్పుడు కృష్ణప్రసాద్ గారు లేదు, వెయిట్ చేద్దాం, దిస్ ఈజ్ అ సమ్మర్ ఫిల్మ్, వీ హ్యావ్ టు కమ్ ఇన్ సమ్మర్, ఐఎమ్ రెడీ టు బేర్ ది వాట్ ఎవర్ అని చెప్పి మేము కూడా కన్విన్స్ అయ్యాం సమ్మర్కి రావాలి ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పి చిన్నప్పుడు మేము సినిమాకి వెళ్ళినప్పుడు విజయవాడలో రిక్షాలు ఎక్కి అందరూ గుంపులుగా సమ్మర్ అంటే అది మూవీ వాచింగ్ సీజన్, అది అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, ఈ సినిమా అందరూ రావాలి, పిల్ల పాపలు అంటే సమ్మర్లో రావాలని చేయడం జరిగింది తప్ప మిగతా ప్రొడ్యూసర్ సాధక బాధకాలు ఇప్పుడు అందరికీ ఉన్నాయండి. ఇప్పుడు ఎవరికి లేని పెద్ద ప్రొడ్యూసర్లే మీకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎంత సఫర్ అవుతున్నారు వాళ్ళు, అవన్నీ ఉంటాయి. దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్ అవి. బట్ వాటితో పాటు ప్రధానంగా మేము ఇది మ్యాక్సిమం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, మంచి థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రావాలి. ఎందుకంటే కామెడీ యాక్షన్ తర్వాత ప్రేక్షకులు తెలియని వాళ్ళతో కూర్చుని ఎంజాయ్ చేసే సినిమా కామెడీ. అంటే అపరిచితులతో కూడా నవ్వుకుంటూ ఒకరితో చూసుకుంటూ నేను చూశాను ఆడియన్స్ని అష్టాచమ్మ అమిత్ మీ టైంలో. ఆ కారణంగానే మేము సమ్మర్లో రావాలని అనుకోవడం జరిగింది. ఇంద్రగంటి గారు, ఇప్పుడు ఇంతకుముందు కన్నారు మీరు కూడా అప్డేట్ కావాలి కామెడీ విషయాల్లో అని. అంటే ఇప్పుడు అన్ని బూతులు డబుల్ మీనింగ్లే కామెడీగా చల్లమవుతున్న ఈ రోజుల్లో మీలాంటి ఒక జెన్యూన్ సిన్సియర్ వాళ్ళకి ఎంతవరకు సర్వైవింగ్ స్కోప్ ఉంది? అంటే సర్వైవింగ్ అంటే మనకి ఆడియన్స్కి మధ్యలో ఎక్కువ మంది రాకపోతే స్కోప్ ఉంటుందండి. బేసికలీ ఏమవుతుందంటే ఇలాంటి చూడరు, కొన్ని ప్రచారాలు జరుగుతుంటాయి, అంటే ఆడియన్స్కి చూడరని అలా ఉండదు. నాకు తెలిసి ఇప్పుడు కోర్ట్ లాంటి సినిమా ప్రాబబ్లీ ద మోస్ట్ డిఫికల్ట్ నేను ఆ సినిమా రిలీజ్ చేస్తాను March 14 అంటే అసలు పిచ్చివాడిని చూసినట్టు చూసేవాడు నన్ను. 14th March అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైం, బట్ దట్ ఫిల్మ్ రిలీజ్డ్ అండ్ మీకు ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. సో బేసికలీ నేనేం నమ్ముతానంటే మన ముందర ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళగలగాలి సినిమా, లెట్ దెమ్ బీ ద జడ్జెస్. ఇప్పుడు నాలాంటి దర్శకుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నాలాంటి దర్శకులకు ఉన్న ప్రధానమైన బలం ప్రేక్షకులే, వేరే రకమైన ఎటువంటి బ్యాకింగ్ లేదు. కాబట్టి ప్రేక్షకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు కొన్ని రకరకాల కామెడీస్ వస్తున్నాయి, కొన్ని రీల్స్ లాగా ఉంటాయి, కొన్ని వాట్సాప్ హ్యూమర్లో ఉంటుంది, కొన్ని ఏమంటారు జబర్దస్త్ అంటుంటారు ఇట్లా. బట్ నేను ఆర్గానిక్గా మంచిగా శ్రద్ధగా ఆర్గానిక్గా తీసిన కామెడీ ఫెయిల్ అవ్వడం నేను చూడలేదు. మన ఒక శ్రీవారి ప్రేమలేఖ కానీ, లేకపోతే ఈవీ గారి సినిమాలు కానీ, జంజాల గారి వంశీ గారి సినిమాలు కానీ, ఏప్రిల్ 1 విడుదల లాంటివి కథాబలంతో పాత్రలు కథ చుట్టూ తిరుగుతూ కథనం చుట్టూ తిరుగుతూ ఆర్గానిక్గా పాత్రలోంచి సన్నివేశాల్లోంచి హ్యూమర్ పుట్టినప్పుడు అది నిజంగా మనం కరెక్ట్గా నిబద్ధత చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను ఎప్పుడు నమ్మాను, ఇది కూడా అలాగే చేయడానికి ప్రయత్నించాను. ఐ బిలీవ్ దిస్ విల్ వర్క్. అంటే అలాంటి సినిమాలకి ఏజ్ గ్యాప్, టైం గ్యాప్ లేకుండా చూస్తారు. ఎటొచ్చి ఏంటంటే రచనలో మీరు అన్నట్టు కొన్ని కాంటెంపరీ విషయాలు స్ఫురించకపోతే డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ జాగ్రత్తలు నేను పడతాను, బట్ నా స్టైల్లో పడతాను. ఎలాగ ఆడియన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అని కాకుండా, ఓకే ఇప్పుడు ఇలాంటి భాష మాట్లాడుకుంటున్నారు, ఇలాంటి హ్యూమర్లో నా స్టైల్లో నేనేం ప్రజెంట్ చేయగలనని నేను ప్రయత్నిస్తాను. ప్రసాద్ గారు, చెప్పండి సార్. నిర్మాత దేవుడిగా భావిస్తారు దర్శకులు చాలామంది, అట్లాగే దర్శకుడు నిర్మాత ఎప్పుడైనా పడిపోయినప్పుడు దర్శకులు
ఇదివరకు దాసనారాయణ గారి దగ్గర నుంచి చాలామంది అలాగా పైకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం సంక్రాంతికి వస్తున్నాం సినిమా, అంతకుముందు దిల్రాజుకి ఫెయిల్యూర్ ఉంటే మళ్ళీ వాళ్ళని ఒడ్డుకి తెచ్చి మళ్ళీ సక్సెస్ ట్రాక్లో తీసుకొచ్చారు. అలాగే మిమ్మల్ని కూడా జెంట్లీమెన్ ముందు మీరు ఫెయిల్యూర్స్లో ఉంటే మళ్ళీ మీరు రీఎంట్రీగా మిమ్మల్ని చేస్తూ ఈ దర్శకుడు సక్సెస్ బాటలో తీసుకొచ్చారు. తర్వాత సమ్మోహన్ హిట్ అయింది, ఇది హ్యాట్రిక్ సినిమాగా భావించవచ్చు. అట్లా నిర్మాతలు దర్శకులు ప్లస్ దర్శకుల నిర్మాతల గురించి మీరు ఏం చెప్తారు ఈ విషయాల్లో? అంటే ఇది ఒక హెల్దీ ఇది కాంబినేషన్ అనే దానికంటే ఇలాంటి హెల్దీ అట్మాస్ఫియర్లో ఇద్దరు కలిసి ఉంటే ఒకరికొకరు ఉండాలండి. ఇది ఆర్టిస్ట్ అయినా ముఖ్యంగా హీరోలకి ఆర్టిస్టులు అందరికీ వర్తిస్తుందండి, అలాంటి టెక్నీషియన్స్కి అందరూ. ఎందుకంటే మనంతా కుటుంబం. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరెవరు మా కుటుంబంలో భాగస్వాములు. మనందరం ఒకటే. అందరూ ఎవరెవరు ఏవి ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేప్పటికి అంత సిన్సియర్గా వర్క్ చేస్తాం. ఇండస్ట్రీలో అది ఉండదు కదా, ఎక్కువ శాతం ఉండదు కదా. ఇందులో భాషలో తేడాలు, మాటలు, ఎక్స్ప్రెషన్స్లో వస్తే అదొక ఆర్గ్యుమెంట్. ఇది వైరల్ అనేది, ఈ ట్రెండ్ ఏమిటో ఇది నాకు నిజంగానే నాకు పెద్దగా అర్థం కాదు. బట్ ఒకటి మాత్రం నమ్ముతామండి, మనందరిది ఒకటే కుటుంబం. మనందరం ఇక్కడ ఎవరెవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారో ఏ ఇదిలో ఉన్నారో తెలియదు, కానీ అది నేను అంత పిచ్చి, నాకు అంత ఇష్టం అండి సినిమా అంటే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ రిలేషన్షిప్ నిజంగా నాకు హ్యాపీగా ఇవాళ 3వ సినిమా చేయటం. హ్యాట్రిక్ సినిమా 100% అవుతుంది. నేను హ్యాట్రిక్ పదాలు వాడినా ఇవన్నీ ఎందుకంటే చూసి చెప్పండి, మీరు చెప్పాలి, మేం కాదు అని అంటేనే అట్లా మాట. చాలా మంచి సినిమా అవుతుంది. హ్యాపీ ఇట్లాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. థ్యాంక్ యూ. రూప గారు, ఇక్కడ అందరూ ఏ ఆర్టిస్ట్కి అయినా ఒక సినిమా చేసినప్పుడు అప్రిషియేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ సినిమా ఎంత రేంజ్ సక్సెస్ అయింది కానీ ఇక్కడ మాత్రం ఈ ఫంక్షన్లో మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసింది వెన్నెల కిషోర్ గారు. స్పెషల్ ఇంట్రెస్ట్గా నిజంగా అది గ్రేటు. అంటే ఒక విజయవాడ అమ్మాయి తెలుగులో సక్సెస్ఫుల్గా వరుసగా సినిమాలు చేస్తూ అలాగే తమిళ్లో కూడా ఎంటర్ అయ్యి సక్సెస్ యమకాతకి సో సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మా వెన్నెల కిషోర్ సార్ ఇస్ లైక్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అండి ఆయన. లైక్ థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. నెక్స్ట్ సినిమా నెక్స్ట్ వెన్నెల కిషోర్ హీరోగా మీరు హీరోయిన్గా చేద్దాం సార్. చెప్పండి. సో చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అంటే ద వే ఆడియన్స్ ఫస్ట్ సినిమా నుంచి కూడా నేను ఉమామహేశ్వర్లో చేసినప్పుడు మేకప్ లేదు ఫేస్కి. ఫస్ట్ నేను చాలా టెన్షన్ పడ్డా స్క్రీన్ ముందు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అంటే ఒక డీగ్లామర్ రోల్ అది. డే 1 అది కోవిడ్లో ఓటీటీలో రిలీజ్ అయిన దగ్గర నుంచి మిడ్ నైట్ రిలీజ్ అయింది. బై 3 o'clock ఐ థింక్ రివ్యూ స్టార్ట్ అయ్యాయి. ఆల్ ద ఆడియన్స్ స్టోరీస్ పెట్టి అమేజింగ్ చేశారు, చాలా బాగా చేశారని. దట్ కైండ్ ఆఫ్ లవ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజున. సో ఐ థింక్ నేను ఆనెస్ట్గా నా ఎఫర్ట్స్ పెడుతూ ముందుకి వెళ్తూ అట్లాగా ఉన్నాను సార్. ఐ థింక్ దట్స్ వాట్ లెడ్ మీ టు డూ ఆల్ దీస్ వర్క్స్. అండ్ యమగాతకి కూడా నాకు తెలిసి ఒక ఫస్ట్ సినిమాకి ఒక తమిళ్లోకి ఎంటర్ అయ్యేందుకు ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా రావడం అనేది చాలా పెద్ద విషయం, వెరీ సర్ప్రైజింగ్ థింగ్. అండ్ అదేవిధంగా అంటే ఇట్స్ లక్కీ నా జాతకంలో రేఖలు గట్టిగా అలా రాసి పెట్టున్నాయి సార్. నేను ఎందుకంటే ఇంద్రగంటి గారిది కూడా నా ఉమామహేశ్వర ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఎవరితో వర్క్ చేయాలంటే ఫస్ట్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు అని ఉంటుంది. కట్ చేస్తే ఈరోజు మోహన్ కృష్ణ గారితో ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడేస్తున్నాను. ఆయన ఇప్పుడు ఐ కెన్ ప్రౌడ్లీ సే మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి కాంపౌండ్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్. అంతకుముందు జాతకాలు నమ్మను అని చెప్పారు మీరు, ఇప్పుడు జాతకాలు నమ్ముతాను అని చెప్పి ఎందుకు నమ్మాల్సి వస్తుంది? నమ్మాల్సి వచ్చింది సార్ ఇవన్నీ చూసి. ఒపీనియన్స్ మారిపోతాయి కదా సార్ కాలక్రమేణా. సో అట్లాగా మా ఈ లైక్ సారంగపాణి జాతకం ప్లేస్ అయిన విధానం కానీ లైక్ ఎక్కడో నేను లండన్లో హ్యాపీగా హాస్పిటల్లో చేస్తుంటే నేను తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టేశారు సార్. తర్వాత జరిగిన విధాలు అన్నీ చూస్తే జాతకాలు 100% నమ్మాలనిపిస్తుంది. అండ్ ఎక్కడో ఒక ఆయన చెప్పారు నాకు, మా మమ్మీ చూపించారు జాతకం, డాక్టర్గా అంటే ఈ అమ్మాయికి వద్దండి డాక్టర్ సెట్ కాదు అన్నారు. ఆయన డాక్టర్ అయ్యాను అనుకున్నా, బట్ తర్వాత అర్థమైంది ఇక్కడ యాక్టర్గా వచ్చి కూర్చున్నాక ఓకే ఇనవే ఆయన కోసం కరెక్టే చెప్పారా ఏంటి డాక్టర్ వద్దని. ఐ మీన్ లైక్ ఫనీ వే అండ్ సేయింగ్, బట్ జాతకాలు నమ్మాల్సి వచ్చింది సార్ జరిగే పరిణామాలు చూసి. ప్రియదర్శి, ఓ సక్సెస్ హీరోల్ని ఫేట్ మార్చేస్తూ ఉంటుంది, అలాగే కోర్టు సక్సెస్ తర్వాత మీరు మళ్ళీ ఎలాంటి సినిమాలు చూస్ చేసి చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వరుసగా నాని కానీ వీళ్ళందరూ కూడా స్మాల్గా ఎదిగి ఇప్పుడు 100 crores క్లబ్లోకి, సో ఆ రేంజ్కి ఎదగాలని మీ కోరిక?
మంచి కథలు చెప్తే పైసలు వస్తాయని మన ప్రూవ్ అయింది. సో ఇది ఒక ప్రయత్నం, సారంగపాణి జాతకం అనేది ఒక ప్రయత్నం. అండ్ ఇప్పుడు 100 crores 150 crores నంబర్ గేమ్ కంటే కూడా నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మంచి క్వాలిటీ కాంటెంట్ ఇవ్వడమే అంతే, అంతకు మించి నేను ఇంకా నంబర్స్ అంత పెద్ద ఆలోచించలేదు. సో మీరు 50 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయారు కదా ఆల్రెడీ. అవునా, ఎక్కడుంటుంది ఆ క్లబ్? అది అంటే అదే ఇది ఈ టైర్ 1 టైర్ 2 100 crores క్లబ్లు ఇవి అసలు అవన్నీ కాదన్న. సినిమా ఇందాక సార్ అన్నట్టు ఒక అమౌంట్ ఆఫ్ డబ్బులు మనం పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత నచ్చపోతే హ్యాపీగా వాళ్ళ సెల్ ఫోన్లో కూర్చొని చూసుకుంటున్నారు. అలాంటి డేస్ ఉన్నాం మనం. సో మోర్ దెన్ ఎనీథింగ్ మై రెస్పాన్సిబిలిటీ టు ఎవ్రీబడి హూస్ కమింగ్ టు థియేటర్ ఒక మంచి సినిమా చూపించాలి, అంతే అంతే. దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్ట్స్, దట్ ఈస్ వేర్ ఇట్ ఎండ్స్. వైవార్ష గారు, చివరి 2 ప్రశ్నలు అండి. వైవార్ష గారు, దిస్ ఇస్ చందు. ఒక్క నిమిషం. సో ఎవరో ఒకళ్ళు వైవార్ష గారు అంటే సారంగపాణి ట్రైలర్ చూసిన తర్వాత మీ కామెడీ అద్భుతంగా ఉంటుంది, అది పెట్టక్కర్లేదు, అంటే వేరే పేరు పెట్టక్కర్లేదు. సోషల్ మీడియాలో మీ పోస్టర్ ఒకటి బాగా వైరల్ అవుతుంది, అండ్ ప్రభాస్ బంటి అని చెప్పేసి. సో మీ బ్యాక్ సైడ్ ప్రభాస్ గారి పోస్టర్ అండ్ వర్షాకాలం శుభాకాంక్షలు అని చెప్పేసి. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అది? ప్రభాస్ గారి ఫ్యాన్గా ఏమైనా కనిపించబోతున్నారా స్పెషల్గా? ఆ క్యారెక్టర్ ఏమన్నా ఆ సినిమా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడదాం. ఇది అంటే ప్రస్తుతానికి అది ఇవాళ రిలీజ్ చేశారు. అందులో నేను ఐఎమ్ ప్లేయింగ్ ప్రభాస్ గారి ఫ్యాన్. ఇంకా లాట్ మోర్ కాంటెంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫిల్మ్, బట్ రైట్ నౌ లెట్స్ మన ప్రైమ్ ఫోకస్ అంతా ఈ సారంగపాణి. yes I'm more excited about ఈ ఫిల్మ్. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు మాట్లాడుతూ ఈ సినిమా సారంగపాణి జాతకం మరో పుష్పక విమానం లాంటి అని ఒక చెప్పి ఈ సినిమా గ్రాఫ్ని మరింత పెంచాడు. దీన్ని ఎలా తీసుకుంటారండి? చాలా అద్భుతం. యాక్చువల్లీ నాకు తట్టలేదండి. థ్యాంక్ యూ కిషోర్. అంటే జానర్ని ఎట్లా డిస్క్రైబ్ చేయాలి అంటే ఆ సినిమా నాకు చాలా చాలా ఫేవరెట్స్ ఫిల్మ్. ఒకే రోజులో నేను 3 సార్లు చూసిన సినిమా అది. అండ్ నాకు చాలా హృదయానికి హత్తుకున్న విషయం ఏంటంటే నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన ఒకసారి లిఫ్ట్లో నన్ను సడన్గా బయటికి ఇలా కలిసి, ఇంద్రగంటి గారు మీరు ఈ తరం సంగీతం గారు అన్నాయి అని కౌలించుకున్నారు. అది నా దృష్టిలో బెస్ట్ కాంప్లిమెంట్. ఆయనంత గొప్పవాడిని నేను అనట్లేదు, ఖచ్చితంగా కాదు, కానీ అలాంటి ఒక ప్లేస్లో దగ్గరికి వెళ్ళడం అనేది చాలా ఆనందం కలిగించింది. తర్వాత మళ్ళీ కిషోర్ గారు అన్నప్పుడు చాలా ఆనందం కలిగింది. పుష్పక విమానం ఏ జానర్ కరెక్ట్గా ఆ టోన్ అండ్ టెనర్ ఏదైతే ఉందో దానిలో డైలాగ్స్ ఉంటే సారంగపాణి జాతకం అని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్స్ అ నైస్ కంపారిజన్. నాకు తట్టలేదు, ఇలాగే తడుతుంటాయి కిషోర్కి. కాబట్టి ఐ ఫీల్ చాలా గొప్ప, అంటే సవినయంగా నేను ఆయనతో కంపేర్ చేయడానికి ఒక కాంప్లిమెంట్ కింద తీసుకుంటాను తప్ప ఆయన స్థాయి, ఆయన అచీవ్మెంట్ చాలా కాలం పడుతుందండి ఎవరైనా రీచ్ అవ్వాలంటే. సంగీతం గారి స్థాయికి ఆయన వర్సటిలిటీ, నాకు ఆయన ఒక విధంగా రోల్ మోడల్. వర్సటిలిటీ అంటే ఒక్కొక్క సినిమా తీసినట్టు ఇంకోటి తీయకుండా, హాస్యం చేశారు, క్రైమ్ చేశారు, థ్రిల్లర్స్ చేశారు, ఎమోషనల్ డ్రామాస్ చేశారు. అలాంటి ఒక దర్శకుడితో ఏదో నువ్వు చంద్రుడిగా నూలుపోగన్నట్టు పోల్చబడ్డం అనేది నాకు చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ఐ వుడ్ సే ఆ టోన్ అండ్ టెనర్ ఈ సినిమాలో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇంద్రగంటి గారు మాట్లాడుతూ ఈ సారంగపాణి జాతకం మీకు మరో జాతి రత్నాలు అవుతుందన్నారు, మీరేమంటారు? థ్యాంక్ యూ అంట. ఇది అంటే యాక్చువల్లీ నేను ఒక జాయ్ఫుల్ వ్యూయింగ్కి కేవలం సిమిలారిటీగా చెప్పానండి జాతిరత్నాలు. దీనిలో యాక్చువల్లీ నేను ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే సారంగపాణి జాతకం భుజాల మీద వేసుకుని మొత్తం మోసేది దర్శి ఈ సినిమాలో. దిస్ ఈజ్ దర్శీస్ ఫిల్మ్. మిగతా వాళ్ళు చాలా స్ట్రాంగ్, అంటే 50 రోజులు పనిచేసినా కూడా అయినా ఆల్మోస్ట్ లైక్ సెకండ్ హీరో అయినా కూడా ఇట్ ఈస్ దర్శీస్ ఫిల్మ్. అంటే జాతిరత్నాల్లో ముగ్గురు అదొక వేరే రకమైన కథ అది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాను అది, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్. అది జస్ట్ స్మాల్ కరెక్షన్. బట్ దిస్ ఈజ్ మోర్ లైక్ దర్శి, అంటే హీరో సెంట్రిక్ అని మనం చెప్పదలుచుకుంటే దిస్ ఈజ్ దర్శి సెంట్రిక్ ఫిల్మ్. అందుకని నేను అంతకుముందు చెప్పాను కదా, హాస్య ప్రియదర్శి నుంచి అదే న్యాయ ప్రియదర్శి నుంచి హాస్య ప్రియదర్శికి వస్తాడు ఇతనని. సో ఐ వుడ్ సే సారంగపాణి జాతకం ఇస్ దట్ షిఫ్ట్. కిషోర్ గారు రైట్, ఇదే లాస్ట్ ఇక్కడ ఇవాళకి హాయ్ అండి.
కిషోర్ గారు, హాయ్, ఐఎమ్ అంజలి. సో బేసికల్గా మీకు వన్ ఆఫ్ ద ఫ్యాన్ అండి నేను, బికాజ్ మీ క్యారెక్టరైజేషన్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక మూవీ అలా సీరియస్గా వెళ్తుంది, మీరు వచ్చారు అని అంటే ఇంకా అది పీక్స్లో ఉంటుంది. సో అంటే ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? బికాస్ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ మీరు మాకు చూపించేశారు. అది కోపం కావచ్చు, చిరాకు కావచ్చు, ప్రేమ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్. రీసెంట్గా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో కూడా మీ క్యారెక్టరైజేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. సో ఇందులో ఎలా ఉండబోతోంది? అంటే బేసిక్ ఇందులో క్యారెక్టర్ ఏంటంటే, నేను ఒక అమ్మాయి ఉంటే ఇతను నాతో లవ్లో పడిపోయాడు. అంటే అంత సపోర్ట్ ఇస్తున్నా. అంటే ఒక మనిషి అంత సపోర్ట్ ఇవ్వడండి ఫ్రాంక్లీ. సో ఇంకా లైఫ్ అయినా డెత్ అయినా నువ్వు ఏది చెప్తే అది అనే ఒక గొప్ప ఫ్రెండ్. ఓకే, అండ్ నౌ యు ఆర్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్. మిత్ అండి ఇది, ఇట్స్ మిత్. యప్ కాదు, అంటే బేసికల్గా యు ఆర్ వెరీ చూజీగా వెళ్తున్నారా, లేకపోతే మీరు రిజెక్ట్ చేసినవి కూడా ఏమైనా ఉన్నాయా? అంటే చూసిగా వెళ్ళేంత స్థాయిలో నేను లేనేమో. అంటే ఇన్ ద సెన్స్ అని చెప్పేది ఏంటంటే, మాకు అంటే ఐ యూజువలీ లుక్ ఎట్ మై ట్రాక్స్ అండి. మా ట్రాక్స్లో పెద్దగా కాంట్రవర్సీ లేకపోవడంగా కొంచెం బాగానే ఉందంటే సమ్హౌ వీ కెన్ మేనేజ్ అంటే నేను చేస్తానండి, అంతే. సో కిషోర్ గారి దగ్గర నుంచి విలనిజం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కష్టమే. క్షణంలో చేశానండి. అవును, క్షణంలో చేశాను, అందుకని. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ థ్యాంక్ యూ ఫర్ ద ప్రశ్నతో గైస్. ఇవాల్టి కార్యక్రమం వన్ మినిట్ టు కన్క్లూడ్. కృష్ణప్రసాద్ గారు, మీరు జాతకాలని బాగా నమ్ముతారు, బాగా అధ్యయనం చేస్తారు, 10 మంది చేత చెప్పించుకుంటారు, దాంతో ముందుకు నడుస్తుంటారు అన్న విషయం నాకు కొంతవరకు తెలుసు. పూర్తిగా తెలిసింది నేను అనట్లేదు, గంటపదంగా చెప్పట్లేదు. ఈ 100% ఈ సినిమా రిలీజులు, ఈ ముహూర్తాలు అవన్నీ ఆ చర్చలు బాగానే జరిగి ఉంటాయి ఆఫీసులో పండితులతో, గ్యారంటీగా ఘంటాపదంగా జరిగి ఉంటాయి. ఈ సినిమా హిట్ అని చెప్పారా, ఏమని చెప్పారు? సూపర్ హిట్ అని చెప్పారా, బ్లాక్ బస్టర్ అని చెప్పారా, ల్యాండ్ మార్క్ అని చెప్పారా, ఏమని చెప్పారు? అది మీరు చెప్పాలి. ఎవరికి చెప్పదని చెప్పారు. సో ఈ ఒక్క ఆన్సర్ తో ఇక్కడతో ఈ కార్యక్రమాన్ని అలా కుదరదు. మీరు చెప్పాలి, ఇది ల్యాండ్ మార్కా, బ్లాక్ బస్టరా, సూపర్ హిట్టా ఏంటని చెప్పారు అన్నది ఇక్కడ చెప్పాలి. మీరు చెప్పకపోతే సార్ పండితులు ఏం చెప్పారని అడుగుతున్నాను నేను. నేను అంత పండితులు ఎవరికి చూపించుకోలేదండి. టైం బాగుంది అన్నప్పుడు నేను మళ్ళీ 10 మందికి చూపించను. నేను 100% ఇది బాగుంటుంది, దీని ప్రేక్షక దేవుళ్ళు రేపు దేవుడు చెప్పాలి. కాబట్టి దేవుళ్ళు అంటే ఇది వెళ్తే మనం ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు 100%గా పాజిటివ్గా సూపర్ అని చెప్తారు. చాలా హ్యాపీ ఫీల్. మీ వెనకాల 100 మంది పండితుల గొంతు వినిపిస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు విత్ ఎ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీడియా. 25 ఏప్రిల్న సారంగపాణి జాతకం థియేటర్లో ప్రదర్శింపబడుతుంది కాబట్టి అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ టీం అందరికీ.